సో నెక్స్ట్ పిఎన్పి రూల్లోనే మరొక ప్రాబ్లము. సో ఇక్కడ కూడా మనకి క్వాడ్రాటిక్ ఉంది. సో ఎలా చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇంతకుముందు క్వాడ్రాటిక్ ఉన్నప్పుడు ప్రీవియస్ వీడియోలో క్వశ్చన్ చేసాం. క్వాడ్రాటిక్ అట్లా ఉన్నప్పుడు దాన్ని ఫ్యాక్టరేషన్ చేసుకోవాలని. సో దీన్ని ఫ్యాక్టరేషన్ చేయడానికి చూడండి. సో డైరెక్ట్ రాసేయచ్చు. అది x - 3 హోల్ స్క్వేర్ టైప్లో ఉంది. అది a - b హోల్ స్క్వేర్ టైప్లో ఉంది చూసుకోండి. సో x - 3 హోల్ స్క్వేర్. సో అదే కదా వచ్చేది, స్క్వేర్ చేస్తే అదే వస్తుంది. సో ఐడెంటిఫై చేయలేదు అనుకోండి, ఫ్యాక్టరేషన్ చేస్తారు. సో ఏంటి x² - 6x + 9. సో మల్టిప్లై అయితే 9 రావాలి, యాడ్ చేస్తే -6 రావాలి. ఏంటి? సో 1 × 9 చూసామనుకోండి, 1 × 9. సో 9 వస్తుంది కానీ యాడ్ చేస్తే 10 వస్తుంది, కానీ -6 రావాలి. సో సెట్ అవ్వలేదు కాబట్టి 3 3 తీసుకున్నారు అనుకోండి, 3 × 3 ప్రొడక్ట్ 9 వస్తుంది, బట్ సమయం వస్తుంది 6 వస్తుంది, కానీ మనకి -6 రావాలి. సో 8 వాళ్ళకి తెలియదు కాబట్టి కొద్దిగా చెప్తున్నాను. సో నెక్స్ట్ -3 తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఓకే, ప్రోడక్ట్ ఏమవుతుంది 9 అవుతుంది, సేమ్ టైం సమ్ -6 అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఇది x² - 6xని ఇలా స్ప్లిట్ చేయొచ్చు. -3x + 9. సో ఫస్ట్ 2 టర్మ్స్లోంచి x కామన్ తీస్తే x - 3. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే రావాలంటే ఎక్సే రావాలంటే ఇక్కడ ఏం కామన్ తీయాలి, -3 కామన్ తీయాలి లాస్ట్ 2 టర్మ్స్లోంచి. సో x - 3 ఇప్పుడు ఏంటి, x - 3 కామన్ వచ్చేస్తుంది. సో x - 3 కామన్ తీసేస్తే సో ఇక్కడ ఏం మిగులుతుంది, x మిగులుతుంది, ఇక్కడ ఏంటి -3 మిగులుతుంది. సో x - 3 × x - 3 హోల్ స్క్వేర్. సో లేదంటే డైరెక్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు, a - b హోల్ స్క్వేర్ టైప్లో ఉంది. సో అది x - 3 హోల్ స్క్వేర్ డైరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే ఓకే, లేదంటే ఫ్యాక్టరేషన్ చేసుకోండి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, అది x + 3 × x - 3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ అలాగే డినామినేటర్ కూడా ఫ్యాక్టరేషన్ చేయండి. సో ఫ్యాక్టరేషన్ చేస్తే అదేంటి, డినామినేటర్ అది x² + 2x + 5. సో ప్రొడక్ట్ 5 రావాలి, సమ్ చేస్తే 2 రావాలి. సో ఏ నెంబర్స్ తీసుకుని మీకు అది పాసిబుల్ అవ్వదు. 1 5 తీసుకున్నాను అనుకోండి, ప్రొడక్ట్ 5 వస్తుంది కానీ సమ్ము 2 రాదు. సో ఇక్కడ ఫ్యాక్టరేషన్ రాదు దీనికి యాక్చువల్గా. సో మనకి ఎలా తెలుస్తుంది అంటే డిస్క్రిమినెంట్ అనుకోండి, డిస్క్రిమినెంట్ అని ఉంటుంది మామూలుగా. ఒకటి ఈక్వేషన్ ax², ఒక పాయింట్ ఇది నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. మీకు అఫీషియల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో వస్తుంది, కానీ చాలా చోట్ల వస్తూనే ఉంటుంది. ఏ చాప్టర్లోనే వస్తుంది, ఇంటర్మీడియట్లో కూడా ఫ్రీక్వెంట్గా ఎక్కడ ఏ క్వశ్చన్లో అయినా, ఏ చాప్టర్ క్వశ్చన్లో అయినా కూడా వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఒక పాయింట్ కన్సిడర్ చేయండి. సో ax² + bx + c = 0. సో లేదంటే దీన్ని ఫ్యాక్టరేషన్ చేయాలనుకోండి, ఫస్ట్ దాన్ని డిస్క్రిమినెంట్ చూస్తాం. సో 0 తీసేయండి, ఈక్వేషన్ వదిలేండి మనకి. సో ఫస్ట్ డిస్క్రిమినెంట్ చూడండి. దీని డిస్క్రిమినెంట్ ఏంటంటే b² - 4ac. డిస్క్రిమినెంట్ ఏంటి, b² - 4ac. సో ఈ డిస్క్రిమినెంట్ అనేది >0 అయితేనేమో, సో >0 అయితే అంటే ఏబీసీకి రియల్ నెంబర్స్. సో డీటెయిల్గా అనేది మనకి ఇప్పుడు చెప్పట్లేదు. సో ఏబీసీ అనేది రియల్ నెంబర్స్ అయితే, డిస్క్రిమినెంట్ >0 అయితే రూట్స్ రియల్ ఏమవుతాయి అంటే రియల్ అవుతాయి. సో డిస్క్రిమినెంట్ రూట్స్ >0 ఉంటే రూట్స్ రియల్ అంటే డెల్టా అంటే ఏంటి, b² - 4ac. >0 అయితేనేమో రూట్స్ రియల్ అవుతాయి. అదే డెల్టా = 0 అయితే రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అవుతాయి. సో అలాగే డెల్టా <0 అయితే నో రియల్ రూట్స్. డెల్టా <0 ఏంటంటే నో రియల్ రూట్స్, అంటే డిస్క్రిమినెంట్ నెగిటివ్ వస్తే నో రియల్ రూట్స్ ఉండవు. సో ఇవి పాయింట్స్ కొద్దిగా చూడండి. ఇప్పుడు అంతకంటే ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సింది ఏంటి అంటే, ఒకవేళ రూట్స్ మన ఫ్యాక్టరేషన్ రాలేదనుకోండి, రూట్స్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా -b ± √b² - 4ac/2a. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. ఒకవేళ రూట్స్ మన ఫ్యాక్టరేషన్ చేయడం కుదరలేదనుకోండి, ఇది కానీ చూడండి ఇప్పుడు ఇది వస్తుంది అదే. సో x = సో b అంటే ఏంటి ఇక్కడ -6. సో b అంటే -6. సో -6 + 6 ± √b² అంటే ఎంత, -6² 36 - 4 × a అంటే 1, c ఎంత 9. సో చూడండి ఇక్కడ a అంటేనేమో x² కోఎఫిషియంట్, b అంటే ఏంటి x కోఎఫిషియంట్. అంటే ఈ క్వశ్చన్లో a అంటే 1, b x కోఎఫిషియంట్ -6, c అంటే ఎంత 9. సో b² 4ac కూడా 36 వస్తుంది /2a. సో కాబట్టి 2a అంటే a అంటే ఎంత, సారీ 1, a అంటే 1. సో 6 అది 0 అయిపోతుంది /2. సో రెండు రూట్స్ కూడా మీకు సేమే వస్తాయి. 6
ఎంత 6 + 0 ఇంకోటి ఏంటి 6 - 0 6 + 0 అన్న అంటే ఒకసారి ప్లస్ రాస్తారు ఒకసారి మైనస్ రాస్తారు సో రెండు సేమే వస్తాయి సో రెండు రూట్స్ ఏంటి 3 3 కాబట్టి అదేం రాయొచ్చు x - 3 ఇంటూ x - 3 అని రాయొచ్చు ఒకవేళ మీకు ఫ్యాక్టరేషన్ రాకపోతే సో ఇది ఇలా చేయొచ్చు సో దానికంటే అసలు ఇక్కడ మనం మేజర్గా డిస్కస్ చేయాల్సింది ఇంకో పాయింట్ ఏంటంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే రియల్ రూట్స్ ఉండవు సో మీకు ఇది డీటెయిల్గా అన్నది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో చూద్దాము సో ఇప్పుడు ప్రజెంట్ మనకు కావాల్సినంత వరకు చూద్దాం డెల్టా <0 అయితే నో రియల్ రూట్స్ ఇప్పుడు మీరు ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది ఏ అంటేనేమో x² కోఎఫిషియంట్ అంటాం ఈ మొత్తాన్ని ఏమంటాం ఎక్స్ప్రెషన్ అంటాం సో ఎప్పుడైతే డిస్క్రిమినెంట్ నెగిటివ్ అవుతుందో అప్పుడు x² కోఎఫిషియంట్ అంటే ఏంటి ఏ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి ax² + bx + c హ్యావ్ సేమ్ సైన్ సో సేమ్ సైన్ అంటే అయితే రెండు పాజిటివ్ అవుతాయి లేదంటే రెండు నెగిటివ్ అవుతాయి ఫర్ ఆల్ x belongs to R ఏ రియల్ నెంబర్ తీసుకున్నా కూడా ఫర్ ఆల్ x belongs to R అనే ఏ రియల్ నెంబర్స్ తీసుకున్నా కూడా డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే ఈ రెండు దీని ఎక్స్ప్రెషన్ అంటాము దీని x² కోఎఫిషియంట్ రెండు కూడా సేమ్ సైన్ ఉంటుంది అంటే ఒకవేళ మీకు ఏ అనేది పాజిటివ్ అని తెలిసింది అనుకోండి అప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా పాజిటివ్ అవుతుంది ఫర్ ఆల్ x belongs to R సేమ్ సైన్ అంటే అదే కదా రెండు అయితే రెండు సేమ్ సైన్ ఉండాలి ఒకవేళ మీకు x² కోఎఫిషియంట్ నెగిటివ్ అని తెలిసింది అనుకోండి x² కోఎఫిషియంట్ నెగిటివ్ అయితే అప్పుడు ఇది కూడా ఏం కావాలి ఖచ్చితంగా నెగిటివ్ అవ్వాలి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా నెగిటివ్ అవ్వాలి ఎందుకు ముందే చెప్పాము డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే ఎక్స్ప్రెషను ఇదేంటి x² కోఎఫిషియంట్ బోత్ హ్యావ్ సేమ్ సైన్ ఫర్ ఆల్ x belongs to R అంటే x² కోఎఫిషియంట్ పాజిటివ్ అని తెలిస్తే ఎక్స్ప్రెషన్ కూడా మనం పాజిటివ్ అని డిసైడ్ చేసేయచ్చు ఫర్ ఆల్ x belongs to అంటే ఆల్వేస్ అని అర్థం సో ఏ రియల్ నెంబర్ తీసుకున్నా అంటే -∞ నుంచి ∞ వరకు ఏ నెంబర్ తీసుకున్నా కూడా అది పాజిటివే అని అర్థం అదే x² కోఎఫిషియంట్ నెగిటివ్ అయితే ఎక్స్ప్రెషను ఏమవుతుంది ఎక్స్ప్రెషన్ కూడా నెగిటివ్ అవుతుంది అది కూడా ఎప్పుడు డిస్క్రిమినెంట్ నెగిటివ్ <0 ఉన్నప్పుడే డిస్క్రిమినెంట్ <0 అంటే డిస్క్రిమినెంట్ ఏంటి b² - 4ac సో ఇది చాలా 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 ఎంత చెప్పినా కూడా తక్కువే ఎంత ఇంపార్టెంట్ అంటే ఎంత చెప్పినా కూడా తక్కువే సో ఫ్రీక్వెంట్గా ఏ టాపిక్లో అయినా కూడా ఎంటర్ అయ్యే కాన్సెప్ట్ ఇది ఏ చాప్టర్లో అయినా కూడా ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో ఇంకా డీటెయిల్గా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూద్దాం ప్రజెంట్ మనకి ఇంతవరకు చాలు ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనం చూస్తే డిస్క్రిమినెంట్ ఏ అంటే ఎంత 1 బి అంటే ఎంత 2 సి ఎంత 5 సో ఇదే కదా క్వశ్చన్ డినామినేటర్ మనం డినామినేటర్కి ఫ్యాక్టరేషన్ చూస్తున్నాము ఫ్యాక్టరేషన్ రాలేదు చూద్దాం ఫ్యాక్టరేషన్ ఎప్పుడు రాదంటే డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే మీకు ఫ్యాక్టరేషన్ ఏం రాదు అక్కడ సో చూద్దాం సో బి 2c వాల్యూ ఎంత 5 సో ఇది ఇప్పుడు డిస్క్రిమినెంట్ b² - 4ac b² - 4ac b² అంటే 2² ఎంత 4 - a అంటే 1 c అంటే ఎంత 5 సో 4 - 20 అంటే -16 <0 ఇప్పుడు మనకి డిస్క్రిమినెంట్ ఈ క్వశ్చన్లో ఈ డినామినేటర్ ఏమొచ్చింది డిస్క్రిమినెంట్ నెగిటివ్ వచ్చేసింది మరి డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే ఏం చెప్పాను ఎక్స్ప్రెషన్ x² కోఎఫిషియంట్ బోత్ హ్యావ్ సేమ్ సైన్ ఉన్నాను మరి ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏంటి 1 x² కోఎఫిషియంట్ అంతా 1 కాబట్టి సో ఇక్కడ x² కోఎఫిషియంట్ పాజిటివ్ అయింది కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ కూడా ఏం కావాలి ఖచ్చితంగా పాజిటివ్ అవ్వాలి ఇంతకుముందు మనం డిస్క్రిమినెంట్ నెగిటివ్ ఉన్నప్పుడల్లా రూల్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే డిస్క్రిమినెంట్ నెగిటివ్ అవుతుందో అప్పుడు x² కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే ఎక్స్ప్రెషన్ కూడా పాజిటివే అవుతుంది x² కోఎఫిషియంట్ నెగిటివ్ అయితే ఎక్స్ప్రెషన్ కూడా నెగిటివ్ అవుతుంది మరి ఇక్కడ డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయింది మరి x² కోఎఫిషియంట్ ఏంటి పాజిటివ్ x² కోఎఫిషియంట్ పాజిటివ్ కాబట్టి ఎక్స్ప్రెషన్ కూడా పాజిటివే ఎక్స్ప్రెషన్ ఏంటి ఇక్కడ x² + 2x + 5 <0 ఫర్ ఆల్ x belongs to R
ఏ రియల్ నెంబర్ తీసుకున్నా కూడా ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషను ఆల్వేస్ పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు సో ఫ్యాక్టరేషన్ రావట్లేదు, సో నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ క్వశ్చన్ డినామినేటర్ x² + 2x + 5. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకి డినామినేటర్ అనేది ఆల్వేస్ పాజిటివ్ అని తెలిసిపోయింది. ఇప్పుడు దీని ఫ్యాక్టరేషన్ మనకి పిఎన్పి రూల్ యూజ్ చేయాలంటే ఫ్యాక్టరేషన్ రావాలి. సో ఇది ఫ్యాక్టరేషన్ రావట్లేదు, ఇది ఆల్వేస్ పాజిటివ్. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ప్రొడక్ట్ పాజిటివ్ అవ్వాలి, ఈ మొత్తం పాజిటివ్ అవ్వాలంటే సో ఇది ఆల్వేస్ పాజిటివ్, ఇది ఆల్వేస్ పాజిటివ్ అని డిసైడ్ అయిపోయింది. మరి ఆన్సర్ పాజిటివ్ రావాలంటే ఎప్పుడు డిపెండ్స్ ఆన్ దిస్ వన్ ఓన్లీ. ఇది పాజిటివ్ అయితే పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అయితే నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఇది తీసేయండి, లేదంటే అటు సైడ్ తీసుకెళ్ళిపోండి. ఒకవేళ మీకు ఏమైనా కన్ఫ్యూజ్ అయితే ఓ పని చేయండి, దీన్ని అటు సైడ్ తీసుకెళ్ళిపోండి. అయితే మల్టిప్లికేషను ఎప్పుడు చేయాలి అంటే మీకు డీటెయిల్గా తర్వాత ఇన్ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్లో చెప్తాను. ఇది అటు తీసుకెళ్ళారు అంటే అర్థం ఏంటి, మల్టిప్లికేషన్ చేస్తున్నట్టు. సో ఇది ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు డీటెయిల్గా ఇన్ఈక్వాలిటీ నెక్స్ట్ దీని తర్వాత వచ్చే టాపిక్ ఇన్ఈక్వాలిటీ, అక్కడ ఏంటనేది క్లారిటీ ఇస్తాను. సో ఇది డినామినేటర్ పాజిటివ్ అంటే అటు సైడ్ తీసుకెళ్ళారు అంటే మల్టిప్లికేషన్ చేసినట్టు, అంటే ఇది ఆల్వేస్ పాజిటివ్ కదా. సో పాజిటివ్ పెట్టి మల్టిప్లికేషన్, పాజిటివ్ ఇంటూ 0 ఎంత 0. ఒక పాజిటివ్ పెట్టి ఒక ఇన్ఈక్వాలిటీని మల్టిప్లికేషన్ చేస్తే ఇన్ఈక్వాలిటీ మారదు. ఆ వర్డ్ గుర్తుపెట్టుకోండి, డీటెయిల్గా ఇన్ఈక్వాలిటీలో నేర్చుకుందాం. పాజిటివ్ పెట్టి అంటే అటు సైడ్ తీసుకెళ్ళారు అంటే మీనింగ్ ఏంటంటే బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేసినట్టు. ఒక పాజిటివ్ పెట్టి బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఇన్ఈక్వాలిటీ ఏమీ మారదు. ఒకవేళ నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. సరే, ఇప్పుడు ఇది అటు తీసుకెళ్ళిపోయాం. సో మీరు ఒక రకంగా ఇది అంతా ఆన్సర్ నాకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలంటే ఇది ఆల్రెడీ పాజిటివ్. ఇంకా మీకు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలంటే ఏంటి, ఇది ఎప్పుడైతే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుందో ఆన్సర్ కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0నే అవుతుంది. ఎందుకంటే డినామినేటర్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి. పోనీ అలా తెలియలేదనుకోండి, డినామినేటర్ సైడ్ తీసుకెళ్లారు అంటే బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేసినట్టు. మీరు మల్టిప్లై చేసింది ఏంటంటే పాజిటివ్ తోటి, ఎందుకంటే ఎక్స్ప్రెషన్ ఆల్వేస్ పాజిటివ్ అని ఇంతకుముందే మనం డిసైడ్ చేశాము. సో పాజిటివ్ పెట్టి బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఇన్ఈక్వాలిటీ మారదు. అదే నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఇన్ఈక్వాలిటీ మారుతుంది. ఇప్పుడు ఇది క్వశ్చన్, ఇంకా దీంతో పని లేదు ఇక డినామినేటర్. సో దట్ వెళ్ళిపోయింది, 0 ఇంటూ దట్ 1 0 అయిపోయింది. ఇది ఇంక ఇక్కడి నుంచి పిఎన్పి రూల్ వాడడం పెద్ద కష్టమేం కాదు. క్రిటికల్ వాల్యూస్ చూసుకుంటాం, ఏంటి -3 అండ్ 3. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో క్రిటికల్ వాల్యూస్ అరేంజ్ చేస్తే -3 అండ్ 3. నెక్స్ట్ వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్, 3. 3 కంటే ఎక్కువ ఉన్న ఒక క్రిటికల్ వాల్యూ, మీ ఇష్టం వచ్చిన క్రిటికల్ వాల్యూ తీసుకోండి. 4 తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 4 + 3 పాజిటివ్, 4 - 3 కూడా పాజిటివ్. కాబట్టి అన్నీ కూడా పాజిటివ్స్ వచ్చినాయి కాబట్టి ప్రొడక్ట్ కూడా పాజిటివ్. సో స్టార్ట్ విత్ పాజిటివ్ సైన్తో స్టార్ట్ చేయండి. తర్వాత ఆల్టర్నేట్గా సైన్ చేంజ్ అవ్వాలి. సో 3 దగ్గర సైన్ చేంజ్ అవుతుందా లేదా అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చింది. మరి వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ దట్ వన్, దాని పవర్ ఏంటి, ఈవెన్ పవర్. ఈవెన్ పవర్ ఉంటే సైన్ చేంజ్ అవ్వదు. నెక్స్ట్ -3 అనేది ఇక్కడి నుంచి వచ్చింది. ఇక్కడ పవర్ ఏం లేదంటే ఆడ్ పవర్ ఉన్నట్టే, కాబట్టి ఆడ్ పవర్ ఉంటే సైన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం రాయాల్సింది ఏంటి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 పాజిటివ్ ఏరియాని కలెక్ట్ చేసుకోవాలి, ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్. ఎందుకు, ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి. కాబట్టి ఆన్సర్ మనం పాజిటివ్ ఏరియా ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్. సో -3కి రైట్ సైడ్ ఇంక్లూడింగ్ 3 కూడా ఉంది, 3 కూడా తీసుకోవచ్చు కదా. కాబట్టి 3 దగ్గర బ్రేక్ చేయక్కర్లేదు. అంటే -3, 3 టు ఇన్ఫినిటీ అలా రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా -3 నుంచి ఇన్ఫినిటీ వరకు రాయొచ్చు. 3 దగ్గర ఎందుకు బ్రేక్ చేయట్లేదు అంటే 3 కూడా ఉంది కాబట్టి 3 దగ్గర మనము బ్రేక్ చేయట్లేదు. సో -3 నుంచి ఒకవేళ ఆర్ ఈక్వల్ టు లేదనుకోండి, ఇదే క్వశ్చన్లో ఆర్ ఈక్వల్ టు లేకపోతే అప్పుడు ఏం చేయాలి ఆన్సరు. సో -3 ఓపెన్ బ్రాకెట్, ఈ 3 కూడా తీసుకోకూడదు కాబట్టి -3, 3 యూనియన్ 3 టు ఇన్ఫినిటీ. అంటే క్వశ్చన్లో ఆర్ ఈక్వల్ టు లేకపోతే అప్పుడు ఖచ్చితంగా 3 దగ్గర బ్రేక్ చేయాలి. కానీ ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటి, ఇది. సో ఇది ఆన్సర్. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి, x బిలాంగ్స్ టు -3 టు ఇన్ఫినిటీ.
ఇప్పుడు ఇదే క్వశ్చన్ కొద్దిగా మార్చితే ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్ కొద్దిగా మార్చాను చూడండి. కొద్దిగా ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కానీ ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ రాశాను. సో ఇది చూడండి. ఇప్పుడు కూడా దీనికి ఫ్యాక్టరైజేషన్ చేయడానికి ట్రై చేస్తారు కానీ ఫ్యాక్టరైజేషన్ రాదు. సో మీరు ఏం చేస్తారంటే బీ స్క్వేర్ మైనస్ 4ac కనుక్కుంటారు. సో ఇక్కడ బీ స్క్వేర్ మైనస్ 4ac అంటే ఏ వాల్యూ ఎంత -1, బి వాల్యూ ఎంత 2, సి వాల్యూ ఎంత -5. సో డిస్క్రిమినెంట్ కనుక్కోండి. ఫ్యాక్టరైజేషన్ రాకపోతే బీ స్క్వేర్ మైనస్ 4ac. సో బీ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఎంత 4 మైనస్ 4a, ఏ వాల్యూ -1, సి వాల్యూ -5. సో 4 నెక్స్ట్ -3 మైనస్లు ఉన్నాయి. సో నెగిటివ్స్ 3 టైమ్స్ నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ఇంటూ నెగిటివ్. సో ఏమొస్తుంది ఓవరాల్గా నెగిటివ్ వస్తుంది. నెక్స్ట్ 4 ఇంటూ 5 ఎంత 20. సో 4 మైనస్ 20 అంటే ఎంత -16 లెస్ దాన్ 0. డిస్క్రిమినెంట్ నెగిటివ్ వచ్చేసింది. మరి డిస్క్రిమినెంట్ నెగిటివ్ వస్తే ఎక్స్ప్రెషను ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ రెండు సేమ్ సైన్ అవుతాయి. ఆల్రెడీ మరి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ -1 ఉంది. -1 అంటే ఏంటి నెగిటివ్ కాబట్టి సో ఏ ఈక్వల్ టు -1 నెగిటివ్ కాబట్టి సో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా సో డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే దీస్ టు హ్యావ్ సేమ్ సైన్ అన్నాము. అంటే ఇది పాజిటివ్ అయితే ఇది కూడా పాజిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అయితే ఇది కూడా నెగిటివ్ అవుతుంది. మరి ఇక్కడ ఏ అనేది నెగిటివ్ కాబట్టి సో ఎక్స్ప్రెషన్ కూడా నెగిటివ్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ ఏంటి 2x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 లెస్ దాన్ 0 ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r. సో ఇది ఆల్వేస్ లెస్ దాన్ 0 అయిపోతుంది. ఎందుకు డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయింది, సేమ్ టైం ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ అయితే ఎక్స్ప్రెషన్ కూడా నెగిటివ్ అవుతుంది ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r అకార్డింగ్ టు దిస్ రూల్. సో ఆ రూల్ ప్రకారం మనకు అవుతుంది. సో అది బాగా చాలా ఇంపార్టెంట్. సో బాగా గుర్తుపెట్టుకోండి అది. సో ఇప్పుడు క్వశ్చన్ ఇప్పుడు ఏం చేద్దాం చూద్దాం. సో మనకి డినామినేటర్ నెగిటివ్ అని తేలిపోయింది. సో డినామినేటర్ ఆల్వేస్ నెగిటివ్ అని తేలిపోయింది. సో అది ఫ్యాక్టరేషన్ రావడం లేదు, సేమ్ టైం అది ఆల్వేస్ నెగిటివ్ అని డిసైడ్ చేసేసాం కాబట్టి మరి ఇప్పుడు ఏం చేద్దాం. ఫ్యాక్టరేషన్ వచ్చి ఉంటే ఫ్యాక్టరేషన్ చేసేవాళ్ళము కానీ ఇక్కడ ఫ్యాక్టరేషన్ రాలేదు. సో ఫ్యాక్టరేషన్ రాలేదు కాబట్టి సో ఇది ఆల్వేస్ నెగిటివ్ అని తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ డినామినేటర్ని రైట్ సైడ్ తీసుకెళ్తున్నారు. లేకపోతే ఫస్ట్ ఇది చూద్దాం, డైరెక్ట్గా చెప్పడానికి చూద్దాం. ఇది ఆల్వేస్ నెగిటివ్ అని తెలిపోయింది. మనకు ఆన్సర్ ఏం రావాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రావాలి. మరి నెగిటివ్ అయితే అది ఏం కావాలి, న్యూమరేటర్ ఏం కావాలి చెప్పండి. సో అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అది కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎందుకు అది నెగిటివ్ ఇది నెగిటివ్ అయితే నెగిటివ్ బై నెగిటివ్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. సరే అలా ఐడెంటిఫై చేయలేరు అనుకోండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఒకవేళ ఐడెంటిఫై చేయలేకపోయారు, సో ఐడెంటిఫై చేయలేకపోతే నో ప్రాబ్లం. ఇప్పుడు డినామినేటర్ అనేది మీకు క్లియర్గా ఆల్వేస్ నెగిటివ్ అనేది చెప్పేయగలిగాం. డినామినేటర్ ఆల్వేస్ నెగిటివ్ అని. ఇప్పుడు డినామినేటర్ని రైట్ సైడ్ తీసుకెళ్తున్నాను. రైట్ సైడ్ తీసుకెళ్తున్నానంటే అర్థము మల్టిప్లై చేస్తున్నాము అని అర్థం. బోత్ సైడ్స్ డినామినేటర్ పెట్టి బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ ఇస్తే లెఫ్ట్ సైడ్ క్యాన్సిల్ అయిపోతుంది, రైట్ సైడ్ ఏమవుతుంది మల్టిప్లై అయిపోతుంది. సో ఇప్పుడు ఒక ఇన్ఈక్వాలిటీలో ఇంతకుముందు చెప్పాను. సో నెక్స్ట్ అది డీటెయిల్గా నెక్స్ట్ కాన్సెప్ట్లో వస్తుంది. ఒక ఇన్ఈక్వాలిటీలో ఇదేంటి నెగిటివ్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఏదన్నా ఒక ఇన్ఈక్వాలిటీని నెగిటివ్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. ఇది ఆల్రెడీ మనకి నెగిటివ్ అని డిసైడ్ చేసేసాము. సో అది ఇంతకుముందు చెప్పినట్టుగా సో నెగిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేసాం కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఏమవుతుందంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. సో ఇన్ఈక్వాలిటీ మారిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫ్యాక్టరేషన్ ఇంతకుముందు చేసినట్టు ఫ్యాక్టరేషన్ చేసేయండి. ఇది ఇంతకుముందు చేసిందే. సో x - 3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ అగైన్ పిఎన్పి రూల్ -3 సో మనకి ఇంతకుముందు చెక్ చేసాం అదే. సో లేదంటే 3కి రైట్ సైడ్ మీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోండి. ఇది పాజిటివ్ అవుతుంది, ఇది పాజిటివ్ అవుతుంది. సో ప్రొడక్ట్ పాజిటివ్. నెక్స్ట్ 3 అనేది ఇక్కడి నుంచి వచ్చింది. ఈవెన్ పవర్ ఉంది కాబట్టి సో సైన్ చేంజ్ అవ్వదు. నెక్స్ట్ -3 ఇక్కడి నుంచి వచ్చింది. సో పవర్ ఏం లేదంటే ఆడ్ పవర్, సైన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం రాయాల్సింది ఏంటి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే నెగిటివ్ ఏరియా రాయాలి. సో నెగిటివ్ ఏరియా రాయాలి అంటే ఆన్సర్ ఏంటప్పుడు x బిలాంగ్స్ టు -∞ to -3 ఇంక్లూడింగ్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూ. సో ఆన్సర్ ఏంటి x బిలాంగ్స్ టు -∞ to -3.
సో ఇలా మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చి ఫ్యాక్టరేషన్ రాకపోతే సో డిస్క్రిమినెంట్ కనుక్కోండి. డిస్క్రిమినెంట్ అనేది నెగిటివ్ అయితే సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఏంటి, డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే దీస్ టు హ్యావ్ సేమ్ సైన్. ఇదేమో ఎక్స్ప్రెషన్, ఇదేమో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఇది పాజిటివ్ అయితే ఇది కూడా పాజిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అయితే ఇది కూడా నెగిటివ్ అవుతుంది. ఆల్వేస్ అది ఎప్పుడు డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే. సో అది డీటెయిల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ప్రజెంట్. సో నెక్స్ట్ ఇది పిఎన్పి రూల్లోను ఇన్ఈక్వాలిటీ రెండు మిక్సింగ్ కాన్సెప్ట్ అనొచ్చు. సో ఇన్ఈక్వాలిటీస్ అనేది మీకు నెక్స్ట్ ఈ అయిపోగానే నెక్స్ట్ వీడియోస్ అది వస్తుంది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు లైట్గా చెప్తాను, మీకు డీటెయిల్గా అనేది అక్కడ తెలుస్తుంది. ఇప్పుడు మనం ఎంతవరకు కావాలో అంతవరకు చూద్దాం. సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఏం చేయాలి అంటే, ఇలా ఉన్నప్పుడు సో క్రాస్ మల్టిప్లికేషన్ అలాంటివన్నీ చేయకూడదు. ఇన్ఈక్వాలిటీ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయకూడదు. సో ఇంకా డీటెయిల్గా అనేది మీకు తర్వాత పిఎన్పి రూల్ సో ఇన్ఈక్వాలిటీలో వస్తుంది. సో ఏం చేయాలంటే రైట్ సైడ్ వన్నే లెఫ్ట్ సైడ్ తెచ్చుకోవాలి. రైట్ సైడ్దే లెఫ్ట్ సైడ్ తెచ్చుకోవాలి. అంటే అది ఇటు వచ్చేస్తే ఏమొస్తుంది, మైనస్. సో -2/3x² + 4x + 5. సో ఇది >= 0. సో >= 0. సో ఎప్పుడైనా సరే ఇన్ఈక్వాలిటీలో రైట్ సైడ్ మాత్రమే 0 ఉండే విధంగా చూసుకోండి. రైట్ సైడ్ 0 ఉండాలి. ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏదైతే ఉందో 0 కాకుండా ఏ నెంబర్ అయితే ఉంటుందో అదంతా లెఫ్ట్ సైడ్ తెచ్చుకోవాలి. సో రైట్ సైడ్ మాత్రం 0 ఉంచుకోవాలి. ఇప్పుడు ఎల్సిఎం చేసేస్తే సేమ్ వస్తుందంటే x² + 3x ఇంటూ సో ఇది ఫ్యాక్టరేషన్ ఏం రావట్లేదు. ఒకసారి ఫ్యాక్టరేషన్ వస్తే ఫ్యాక్టరేషన్ చూసుకోండి. సో వస్తుందేమో. సో కామన్ అయితే రావు, కామన్ మల్టిపుల్స్ వస్తే ప్రాబ్లం. సో కామన్ అయితే ఏం రావు. సో దాని 3x² + 4x + 5. సో ఎందుకైనా మంచిది ఫ్యాక్టరేషన్ చూసుకోవాలంటే ఇక్కడ ఉన్న టర్మ్స్ రాకూడదు. అంటే దీని ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అది తప్పించి వేరే ఏది వచ్చినా నో ప్రాబ్లం. అంటే ఇక్కడ ఏంటి, దీని ఫ్యాక్టరేషన్ x ఇంటూ x + 3. సో ఒకవేళ అట్లా x + 3 వస్తే అప్పుడు ఏం చేయాలంటే ఫ్యాక్టరేషన్ చేసి ఎల్సిఎం చేయాలి. ఏం చేయాలి, ఫ్యాక్టరేషన్ చేసి ఎల్సిఎం చేయాలి. కనుక ఫ్యాక్టరైజేషన్ చేసినా కూడా ఈ టర్మ్స్ రావు కాబట్టి నో ప్రాబ్లం, డైరెక్ట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటి, 1 ఇంటూ ఇది అంటే 3x² + 4x + 5. నెక్స్ట్ ఇది ఇంటూ 2. సో -2 ఇంటూ x², 2x², 2 ఇంటూ 3x, 6x. సో 6x. సో >= 0. సో నెక్స్ట్ ఇప్పుడు న్యూమరేటర్ని సింప్లిఫై చేసేయండి. 3x² - 2x² అంటే x². నెక్స్ట్ 4x - 6x అంటే -2x. నెక్స్ట్ +5 బై. సో ఇక్కడ డినామినేటర్ ఏంటి, ఇది x² + 3x ఇంటూ సో 3x² + 4x + 5. సో ఇలా సింప్లిఫై అయిపోయిన తర్వాత ఇప్పుడు క్వాడ్రాటిక్ ఉంది కాబట్టి సో మన పిఎన్పి రూల్ చేయాలంటే ఫస్ట్ ఫ్యాక్టరేషన్ చేయాలి. సో ఫ్యాక్టరేషన్ చేయడానికి ట్రై చేద్దాం. సో న్యూమరేటర్కి మీకు ఫ్యాక్టరేషన్ రాదు కాబట్టి దాని డిస్క్రిమినెంట్ కనుక్కొని చూడండి. ఇంతకుముందు చెప్పినట్టుగా వీడియోలో డిస్క్రిమినెంట్ అనేది ఇక్కడ ఏమొస్తుందంటే నెగిటివ్ వస్తుంది. డిస్క్రిమినెంట్ b² - 4ac. సో ఏ వాల్యూ ఎంత, అక్కడ ఏ వాల్యూ 1, బి వాల్యూ -2, సి వాల్యూ ఎంత 5. సో b² - 4ac కనుక్కోండి, మీకు నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ వస్తే x² కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే ఎక్స్ప్రెషన్ కూడా ఆల్వేస్ పాజిటివ్ అని చెప్పాను. కాబట్టి ఇది క్లియర్ కట్గా మనం ఏం చెప్పవచ్చు అంటే దిస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ అని క్లియర్గా మనం డిసైడ్ అయిపోయాం. ఓకే, మరి వాట్ అబౌట్ డినామినేటర్ కూడా ఫ్యాక్టరేషన్. సో దీనికంటే ఇది చూద్దాం ఫస్ట్. సో దీన్ని కూడా డిస్క్రిమినెంట్ కనుక్కోండి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ 3, బి వాల్యూ 4, సి వాల్యూ ఎంత 5. సో b² అంటే 16 - 4ac, 4 ఇంటూ 3 ఇంటూ 5. సో ఇది కూడా మీకు 16 కంటే ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది కూడా <0 అయింది. ఇది కూడా <0 అయిపోయింది. x² కోఎఫిషియంట్ డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే x² కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే x² కోఎఫిషియంట్ ఇక్కడ 3 పాజిటివ్ కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ కూడా ఏమవుతుందంటే ఆల్వేస్ పాజిటివ్ అవుతుంది. సో ఆల్వేస్ పాజిటివ్. మనకి ప్రొడక్ట్ పాజిటివ్ రావాలంటే ఇప్పుడు దేని మీద డిపెండ్ అయి ఉంది. సో ఇది కూడా పాజిటివ్ అయితే ఆన్సర్ పాజిటివ్ అవుతుంది, అంతేగా. ఇది పాజిటివ్. ఒకవేళ ఇది నెగిటివ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ ఇంటూ నెగిటివ్, ఆన్సర్ ఏమవుతుంది, నెగిటివ్ వస్తుంది. సో ఈ రెండు మనకి క్లియర్గా పాజిటివ్ అని తేలిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనకు ఆన్సర్ పాజిటివ్ రావాలి అంటే కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ దిస్ వన్. సో దీని మీద డిపెండ్ అయి ఉంది. ఇది పాజిటివ్ అయితేనే ఆన్సర్ పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనము ఈ రెండు తీసేయచ్చు.
సో ఏవైతే తీసేయండి ఆ రెండు, అంటే ఓన్లీ ఇది ఒకటే రాసేయండి, అంటే ఇది పాజిటివ్ అయితే చాలు. అంటే 1 ఏంటది x² ప్లస్ 3x. సో ఇది పాజిటివ్ అయితే ఆన్సర్ కూడా పాజిటివ్ వస్తుంది. కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో గుర్తుపడడం కొద్దిగా కష్టమైంది అనుకోండి, ఓ పని చేయండి. సో ఇది రాయడం కష్టమైంది అనుకోండి, ఇది పాజిటివ్ కదా, అటు సైడ్ తీసుకెళ్ళిపోండి. అటు సైడ్ వెళ్ళిపోతే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. సో 0 ఇంటూ పాజిటివ్ ఏమవుతుంది 0. పాజిటివ్ పెట్టి మల్టిప్లికేషన్ చేశారు కాబట్టి ఇన్ఈక్వాలిటీ మారదు, కాబట్టి ఇది అటు వెళ్ళిపోయింది. 0 ఇంటూ అది అయిపోయింది కాబట్టి ఇది లేదు ఇక. అలాగే ఇది కూడా అటు సైడ్ తీసుకెళ్ళండి, 0 డివైడ్ చేస్తున్నారు, 0 ఎనీథింగ్ 0నే కదా. ఇది కూడా ఇన్ఈక్వాలిటీ మారదు అటు సైడ్ వెళ్ళడం వల్ల, ఎందుకంటే పాజిటివ్ కదా. సో ఇన్ఈక్వాలిటీ మారదు, పాజిటివ్ పెట్టి మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా ఇన్ఈక్వాలిటీ మారదు. కాబట్టి ఇది అటు వెళ్ళిపోతే మల్టిప్లై అయింది, ఇది అటు వెళ్తే డివైడ్ అయింది. సో ఆన్సర్ ఏమొచ్చింది, 0నే వచ్చినాయి. సో మీరు మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా పాజిటివ్ నెంబర్తో చేశారు కాబట్టి ఇన్ఈక్వాలిటీ మారదు, ఇక్కడ ఏదైతే ఉందో అదే ఉంటుంది. సో తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి కంటిన్యూ చేసేద్దాం. సో 1 ఇదేంటి x ఇంటూ x ప్లస్ 3, సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో పిఎన్పి రూల్ ప్రకారం సో ఈ 0కి ఈక్వేస్తే క్రిటికల్ వాల్యూ ఏమొస్తుంది 0, నెక్స్ట్ -3. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాస్తే -3 0. సో ఇప్పుడు పిఎన్పి రూల్ ప్రకారం చూస్తే సో ఏంటి 0కి రైట్ సైడ్ మీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోండి. సో 0కి రైట్ సైడ్ ఇది పాజిటివ్ వస్తుంది, ఇది కూడా 0కి రైట్ సైడ్ పిఎన్పి రూల్ తెలుసు కదా మనం. సో 0కి రైట్ సైడ్ తీసుకుంటే 1 తీసుకోండి, 1 తీసుకుంటే ఇది పాజిటివ్, 1 + 3 ఇది కూడా పాజిటివే. సో పాజిటివ్ ఇంటూ పాజిటివ్ పాజిటివ్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏమవుతుంది, సైన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి, పాజిటివ్ ఏరియా ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్, ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్. కానీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు పాజిటివ్ ఏరియా ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్ కానీ డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ మాత్రం తీసుకోకూడదు. సో -3 అనేది డినామినేటర్ నుంచి వచ్చింది కాబట్టి తీసుకోము, 0 కూడా ఏంటి డినామినేటర్ నుంచి వచ్చింది కాబట్టి తీసుకోము. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటి, క్రిటికల్ వాల్యూ స్కిప్ చేసి ఆన్సర్ రాస్తే -3కి లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి -∞, -3 యూనియన్ 0 to ∞, యూనియన్ 0 to ∞. సో ఇది ఆన్సర్.